హలో అండి, నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈ రోజు నేను సింపుల్ సిస్ట్, అండాశయంలో మొదలయ్యే సిస్ట్ ఎప్పుడు ఎంత సైజ్ ఉంటే ఏం ట్రీట్మెంట్ అనేది చెప్పదలుచుకున్నాను. మామూలుగా అయితే సింపుల్ సిస్ట్ని అంటే లార్జ్ సిస్ట్ ని సింపుల్ సిస్ట్ గా కన్సిడర్ చేస్తాం. లార్జ్ సిస్ట్ అంటే ఎప్పుడైతే 25 mm 2.5 సెంటీమీటర్ కంటే ఎక్కువగా అండాశయంలో నీటి బుడగ అంటూ మొదలైనట్టయితే అది దాన్ని సింపుల్ సిస్ట్ అంటారు. కాంప్లెక్స్ సిస్ట్ అనేది ఆ సిస్ట్ లోపలే, ఆ నీటి బుడగ లోపలే ఒక్కోసారి బ్లడ్ కానీ అక్యుములేట్ అయ్యి లేదా కొన్ని రకాల ఎండోమెట్రియోసిస్ లాంటి చేంజెస్ కనుక ఆ సిస్ట్ లో ఉన్నప్పుడు కానీ కాంప్లెక్స్ సిస్ట్ అనడం జరుగుతుంది. దాంట్లో ఒక్కోసారి ఏంటి బ్లడ్ తో పాటు పస్ లాగా ఉండడం, కన్వర్ట్ అవ్వడం కానీ ఇవన్నీ ఉండడం కూడా జరుగుతుంది. సో వీటన్నిటిని చాక్లెట్ సిస్ట్ కానీ, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానివ్వండి, ఎండోమెట్రియోమా అని కానీ లేదా కాంప్లెక్స్ సిస్ట్, సింపుల్ సిస్ట్ గా కన్సిడర్ చేస్తారు. ఈ సిస్ట్ గనక సింపుల్ గా ఉన్నట్టయితే అది ఒకవేళ వాటరీ ఫిల్డ్ క్యావిటీ లాగానే ఉన్నట్టయితే ఆ నీటి బుడగని మెడిసిన్స్ ద్వారా తగ్గించడానికి కొంత సైజ్ వరకు అవకాశం ఉంటుంది. ఆ సైజ్ మెజర్మెంట్ అనేది 2.5 నుంచి 7 సెంటీమీటర్ వరకు ఉన్న సింపుల్ సిస్ట్ కి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. సో ఈ మెడికల్ మేనేజ్మెంట్ అనేది కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కానివ్వండి లేదా హార్మోన్ మెడిసిన్స్ అంటే కంబైన్డ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏదైతే మోస్ట్ కామన్ సిస్ట్ ఫార్మ్ అయ్యేది ఎందుకు ఫార్మ్ అవుతాయి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడే సిస్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది లైఫ్ స్టైల్ వల్ల జరగచ్చు, లేదా వాళ్ళ డైటరీ రెస్ట్రిక్షన్స్ వల్ల, డైటరీ చేంజెస్ వల్ల జరగచ్చు, లేదా స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగా లేనప్పుడు కూడా ఈ సిస్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ సింపుల్ సిస్ట్ అనేది 7 సెంటీమీటర్ లోపు ఉన్నప్పుడు ఎప్పుడైతే మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేసి ఒక 3 months వరకు, 3 నెలల వరకు మెడిసిన్ మేనేజ్మెంట్ తో ఎంతవరకు చేంజ్ ఉంది అంటే ప్రతి నెల స్కాన్ చేస్తూ దాన్ని రికవరీ ఉందా లేదా, రిగ్రెస్ అవుతుందా, చిన్నగా అవుతుందా లేదా చూసుకొని దాని ప్రకారం మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఒక్కోసారి ఏంటి ఆ సింపుల్ సిస్ట్ తగ్గిపోయింది, దానంతటది రిగ్రెస్ అయినట్టయితే చాలా వరకు 80% 60 to 80% మెంబర్స్ కి రిగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే మెడికల్ మేనేజ్మెంట్ అంటూ ఫెయిల్ అవుతుందో అంటే 3 months ఇచ్చిన తర్వాత కూడా, హార్మోన్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా సిస్ట్ తగ్గకపోవడం అంటూ జరిగినట్టయితే అది ఖచ్చితంగా సిస్టెక్టమీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సిస్టెక్టమీ ఒకవేళ ఆ సిస్ట్ అనేది 4 సెంటీమీటర్ లోపు ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ ద్వారా కానీ లైఫ్ స్టైల్ కానీ కరెక్ట్ చేసుకుంటూ నెమ్మదిగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టయితే సరిపోతుంది. అదే 7 సెంటీమీటర్ సైజ్ లో ఉన్నప్పుడు టార్షన్ ఆఫ్ ది ఓవరీ కానీ, టార్షన్ ఆఫ్ ది సిస్ట్ కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ టార్షన్ జరిగినట్టయితే ఒక్కోసారి బ్లడ్ వెజల్స్ కనుక అంటే హైపోటెన్షన్ లో బీపీ పడిపోయే అవకాశాలు పేషెంట్ కి, అంటే ఆ అమ్మాయికి బీపీ లెవెల్స్ పడిపోయి షాక్ లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పెయిన్ తో కానీ టార్షన్ తో కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా సర్జికల్ ఇంటర్వెన్షన్ అనే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనితో పాటే ఒక్కోసారి 7 సెంటీమీటర్ క్రాస్ అయిన తర్వాత ఆ సిస్ట్ రిగ్రెషన్ అనేది అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో వీళ్ళల్లో ఎప్పుడైతే కాంప్లెక్స్ సింపుల్ సిస్ట్ కాకుండా నెమ్మదిగా అది కాంప్లెక్స్ సిస్ట్ గా కన్వర్ట్ అవుతున్నట్టయితే మీ డాక్టర్ సజెషన్ అంటే తీసుకొని మీ ఇలాంటి చేంజెస్ అనేది మీరు జనరల్ కొంతమంది చాలా మంది ఏంటి రెగ్యులర్ స్కాన్ ఫైండింగ్స్ లో ఇది తెల్లడం వల్ల వాళ్ళు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి సరైన సజెషన్ తీసుకొని దాని ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎప్పుడైతే సిస్ట్ ఉంది అని తెలుస్తుందో నిర్లక్ష్యం చేయకుండా మీరు డాక్టర్ ని సంప్రదించినట్టయితే మీ సరైన సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ కానీ, ఒవేరియన్ టిష్యూ డ్యామేజ్ కానీ జరగకుండా మీరు బయటపడగలుగుతారు. థ్యాంక్ యూ అండి, నమస్తే.